స్వామి సన్నమయ్యప్ప. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన జనసేనని ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నాకు నిజంగా జాలి వస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉప్పురాతికి పనికిరాని నా కొడుకులు సంవత్సరం నా వల్ల కావట్లే, అయినా కంట్రోల్గానే మాట్లాడతాను. ఉప్పురాతికి పనికిరాని వాళ్ళు జస్ట్ వాళ్ళ సోషల్ మీడియాలో 4 షేర్లు 4 పోస్టుల కోసం, యూట్యూబ్లో 4 డబ్బులు ఎక్కువ వస్తాయని. డబ్బులు ఎక్కువ వస్తాయంటే నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు కదా. ఈ సోకాళ్ళు మేధావి అనుకునే ప్రొఫెసర్ నాగేశ్వరరావు లైవ్లో సిగ్గు లేకుండా చెప్పాడు కదా వాడు. నాకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే విపరీతమైన ఫైనాన్షియల్ ఇన్కమ్ వస్తుందనేసి సిగ్గులేని బ్రతుకు వాడు బ్రతుకు. ఇలాగా ఒక్కొక్కరు జస్ట్ ఒక 4 షేర్ల కోసం, 4 డబ్బులు ఎక్కువ కోసం ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే కడుపు తలక్కపోతుంది, అయ్యో పాపం అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకి ఏం అవసరం ఇది అనిపిస్తుంది. నిన్న వాడు జడా శ్రావణ్ అనేవాడు, వాడు మంగళగిరిలో పోటీ చేస్తే 100 ఓట్లు కూడా రాలేదు వాడికి. లోకేష్ గారి పైన పోటీ చేస్తే 100 ఓట్లు కూడా దిక్కులేండు. వాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురంలో ఓడిస్తారంట. వాడు త్రిపులార్ గారి నాలుగు కోసి పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తారంట. ఇంకొకటి అదే మీటింగ్లో ఇంకొకటి ఉన్నాడు, వాడు పేరు ఏదో ప్రశ్న అనే ఛానల్ పెట్టుకున్నాడు. వాడు ముఖం చూస్తేనే విపరీతమైన చీత్కారం వస్తుంది. 2 భూతద్దాలు పెట్టుకుంటాడు. ఆ భూతద్దాలు పెట్టుకుంటే మేధావి అనేసి సైట్ రాదు, అది నీకు మేధావితత్వం కాదు. అది సైట్ వల్ల నీకు అద్దాలు వచ్చినాయి, అద్దాలు పెట్టుకుంటేనే నువ్వు మేధావిని పొంగిపోతున్నావేమో. నువ్వు చూపించుకోవు, మానసిక స్థితి నీకు బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న ఏదో వాడి పేరు ఏదో రావణ్ణ పవన్ ఏదో ఉంది వాడి పేరు. వీళ్ళిద్దరికి చెప్తున్నా, ఎవరు జడా శ్రీనివాస్, రావణ్ సోకాల ప్రశ్న అనే వాళ్ళిద్దరికీ చెప్తున్నా, మీకు సనాతన ధర్మం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే, పవన్ కళ్యాణ్ గారు వేసుకునే చెప్పుల గురించి కూడా మాట్లాడే హక్కు మీకు లేదురా. ఆయన చెప్పులు మీ తలపైన పెట్టుకొని మీరు ఆక్షన్కి వెళ్తే తప్ప మీరు అమ్ముడుపోరు. అలాంటి బ్రతుకులు మీవి. ఆయన గురించి మాట్లాడకపోతే మీ ఇల్లు మీ కుటుంబం గడవదు. అలాంటి బ్రతుకులు మీవి. ఆయన గురించి మాట్లాడుతా అంటే రోజుకి మీకు పేటీఎంలోనో ఇంకా దేంట్లోనో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఫోటో మీ ఇంట్లో పెట్టుకొని పూజించాలి. ఆయన గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు 4 మెతుకులు తింటున్నారు. అలాంటి ఆయన గురించి ఆయన అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ అడ్డదిడ్డంగా ఆయన గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మిమ్మల్ని మార్కెట్లో పెట్టి వేలం వేస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు నెత్తిన పెడితే తప్ప మీరు అమ్ముడుపోరు. అలాంటి బ్రతుకులు మీవి. ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడంటే చెప్పుతో కొడుతున్నా కొట్టకల్లారా. మిమ్మల్ని చెప్తున్నాను, స్వామి మాటలో చెప్తున్నాను. నేను కంట్రోల్ చేసుకోలేక మాట్లాడుతున్నాను. మా సనాతన ధర్మం గురించి, మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి మాట్లాడారంటే చెప్పు తీసే కొడతా. ఖబర్దార్, జాగ్రత్త. జై జనసేన. స్వామి శరణమయ్యప్ప.